ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఈ అత్యంత ఘోరమైన సంఘటన అనుకోవచ్చు ఇది. మన దగ్గర కాదు, కానీ మన ఇండియాలోనే, దట్టు పంజాబ్ జలంధర్లో జరిగింది. ఈ సంఘటన విన్న తర్వాత ఏ తల్లిదండ్రికైనా భయం వేయకుండా మానదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, టీనేజ్ గర్ల్స్ ఎట్లుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి పోవడము, నోట్బుక్స్ అనో లేకపోతే ఇంకోటనో అక్కడే దగ్గర గల్లీలో ఉన్న వాళ్ళకి ఇంటికి వెళుతుంటారు, వస్తూ ఉంటారు. సేమ్ జలంధర్లా ఓ పాప జస్ట్ 13 ఇయర్స్ అనమాట. వాళ్ళ క్లోజ్ ఫ్రెండే, అంటే క్లాస్మేట్ యాజ్ వెల్ యాజ్ క్లోజ్ ఫ్రెండే అదే గల్లీలో ఉంటుంది, జస్ట్ కొంచెం దూరంలోనే. ఆమె కూడా సేమ్ క్లాస్మేట్ కావడం, అట్లాగే ఆమె ఇంటికి వెళ్ళి రావడం అనేది వెరీ కామన్. మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఆమె పేరు వచ్చేసి సెహ్రన్ అండ్ వాళ్ళ నాన్న పేరు వచ్చి హర్మిందర్ సింగ్. ఈ సెహ్రన్ ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ అమ్మ, ఇప్పుడు సెహ్రన్ వాళ్ళ అమ్మ, అట్లాగే వాళ్ళ చెల్లి, అట్లాగే సెహ్రన్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిండ్రట. అంటే హర్మిందర్ సింగ్ అంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఈ పాప, ఈ 13 ఇయర్స్ పాప ఎవరైతే ఉన్నారో ఆమె సెహ్రన్ కోసం, వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళింది. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ లేదమ్మా అని చెప్పాడా, లేకపోతే ఉంది లోపలికి రామ్మా అన్నాడా తెలియదు. లోపలికి వెళ్ళింది పాప. తర్వాత ఏం జరిగిందో ఏందో తెలియదు. సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది. ఆ తర్వాత మిస్సింగ్. సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. 4 గంటలకు ఈ సెహ్రన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి ఈ పాప గంట అయింది, గంటన్నర అయింది, అయినా సరే బయటికి రాలే. ఈ సీసీ ఫుటేజ్లో ఇదంతా చూసింది. ఇది ఎట్లా జరిగింది అంటే, యాక్చువల్లీ ఈ పాప ఎవరైతే 13 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఉందో ఆమె వాళ్ళ బ్రదర్ అట్లాగే వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళ్ళేసి వస్తామమ్మా, నువ్వు ఇంట్లుండు అని ఈ పాపకు చెప్పి వెళ్ళిండ్రు. లేదు, నేను పక్కనే సెహ్రన్ వాళ్ళ ఇల్లుంది కదా, ఆమెను తీసుకొచ్చుకుంటా, మేమిద్దరం ఇక్కడనే ఉంటాము అని చెప్పి జస్ట్ వస్తా అని ఇట్లా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వీళ్ళేమో మార్కెట్ వెళ్ళిపోయాను. ఈ పాప వాళ్ళ బ్రదర్ అట్లాగే వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్ళిపోయాను. ఇక వాళ్ళకేం తెలియదు. ఈ పాపనేమో సెహ్రన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కానీ ఆమె అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది ఏమీ తెలియదు. లాస్ట్కి వస్తే ఏమైంది అంటే, వచ్చి చూసిండ్రు ఎవరు, ఈ పాప వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి చూసేసరికి ఇల్లంతా ఓపెన్ ఉంది, లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి. ఎటు పోయిందో ఏందో, ఇప్పుడే వస్తా సెహ్రన్ని తీసుకొని వస్తా అని పోయింది. అసలు మొత్తం డోర్లన్నీ ఓపెన్ పెట్టిపోయింది. అసలు అమ్మ ఎట్లుంటుంది, ఎంత కోపంగా ఉంటుంది అట్లా డోర్ అంతా ఓపెన్ పెట్టి ఆ పిల్ల వెళ్ళిపోతే. దీంతో సెహ్రన్ వాళ్ళ ఇంటికే పోతున్నా అని చెప్పింది కదా అని చెప్పి వాళ్ళ బ్రదర్ సెహ్రన్ వాళ్ళ ఇంటికి పోయింది. పోయేసరికి వాళ్ళ నాన్న, ఈ సెహ్రన్ వాళ్ళ నాన్న కూర్చొని ఉన్నాడట, తాపిగా కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండి మా చెల్లి మీ ఇంటికి వచ్చిందండి అని అంటే, మీ చెల్లి మా ఇంటికి ఎందుకు వచ్చింది? హర్మిందర్ సింగ్ ఆన్సర్ ఇది, సెహ్రన్ వాళ్ళ నాన్న ఆన్సర్ ఇది. మీ చెల్లి మా ఇంటికి రాలేదే, అసలు ఎవరు రాలేదే, అయినా మా ఇంట్లో ఎవరు లేరు, సెహ్రన్ లేదు, సెహ్రన్ వాళ్ళ అమ్మ చెల్లి వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినరు, వాళ్ళు అసలు ఎవరు లేరు అని చెప్పిరట. దీంతో మళ్ళీ బ్యాక్ వచ్చిండు. అదేంది, డోర్ అంతా మన ఇల్లు డోర్ అంతా ఓపెన్ పెట్టేసి అసలు ఈ పిల్ల ఎటు పోయింది ఏంది అని ఇక ముంగటంతా ఉంటారు కదా పక్కన నేబర్స్, వాళ్ళందరినీ అడగడం స్టార్ట్ చేశారు. మీ ఇంటికి వచ్చిందా మా చెల్లి అని అడగడం స్టార్ట్ చేశారు. దీంతో అయ్యో మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదు, ఎవరింటికి పోలే కదా, ఆమె డైరెక్ట్ పోయింది సెహ్రన్ వాళ్ళ ఇంటికి. దీంతో అందరిగా ఎట్లుంటుంది ఆ గల్లీలో అందరు వచ్చిండ్రు బయటకి, అదేంది మిస్ అయింది అన్నట్టుగా. వీళ్ళు ఒక అర్ధగంట గంట సేపు వెతికిండ్రు. ఆ తర్వాత అట్లా కాదు ఉండండి అని చెప్పి అక్కడ కాలనీ వాసులు అన్నారట, సీసీ ఫుటేజ్ ఉన్నది కదా వద్దు చూద్దాము అని చెప్పి. చూసేసరికి ఈమె, ఈ 13 ఇయర్ ఓల్డ్ గర్ల్ సెహ్రన్ వాళ్ళ ఇంటికే పోయింది 4 గంటలకు. పోయిన తర్వాత అసలు ఇక బయటకు రాలే, వాళ్ళ ఇంటికి పోయింది మాత్రమే ఉంది, తర్వాత బయటకే రాలేదు. దీంతో డైరెక్ట్ వీళ్ళే పోయిండ్రు. పోయి సెహ్రన్ వాళ్ళ నాన్న ఈ హర్మిందర్ సింగ్కి అడిగిండ్రు, బాబు మీ ఇట్లా సెహ్రన్
వాళ్ళ ఫ్రెండ్ ఈమె ఉంది కదా, ఆమె వచ్చిందా మీ ఇంటికి అని అంటే, వచ్చింది, లేదు అనగానే మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పిండట హర్మీందర్ సింగ్. దీంతోనే అసలు ఫుటేజ్ చూసినాం, అంతా చూసినాం, మీ ఇంటికి వచ్చినట్టుంది కానీ ఆ తర్వాత అసలు ఎటు పోయిందో ఏం తెలుస్తలేదు, మీ ఇంటి దగ్గర నుంచి మళ్ళా ఫుటేజ్లా ఎక్కడ కూడా ఆమె బయటకు పోయినట్టు కనిపిస్తలేదు, ఏంటి అసలు అబద్ధం ఎందుకు చెప్తున్నావు అది ఇది అని దబాయించారు. అయినా సరే ఆయన కూడా తిట్టి పంపించేసిండట. దీంతో లాభం లేదనుకున్నారు. గంట అయింది వెతకడం స్టార్ట్ చేసి, ఇక పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ హర్మీందర్ సింగ్ మీదనే మాకు అనుమానం ఉంది, ఇగో మా పాప వీళ్ళ ఇంట్లోకి పోయింది కానీ మళ్ళీ బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ లేదు, ఇగో చూడండి అని సీసీ ఫుటేజ్ పోలీసులకు కూడా చూపెట్టారు. పోలీసులు తాపీగా మంచిగా హర్మీందర్ సింగ్ సోఫాలో కూర్చోబెట్టి, ఈ కానిస్టేబుళ్ళు పోలీసులు అందరూ తాపీగా మంచిగా కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఛాయ్ తాగి బిందాస్గా కూర్చొని నవ్వుకుంటా హర్మీందర్ సింగ్తోని మాట్లాడి ఏదో వెతికినట్టుగా చేసి అటు ఇటు చేసి వెళ్ళిపోయారు. ఎవరు లేరమ్మా, ఎవరు రాలేదమ్మా, హర్మీందర్ సింగ్ చెప్పిన ఆన్సరే పోలీస్ వాళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోయారు. దీంతో మళ్ళా వీళ్ళు ఏం చేసిండ్రంటే, సరే పోయినదే ఉన్నది కదా మళ్ళీ ఎటన్నా పోయిందేమో అని చెప్పి మళ్ళా సీసీ ఫుటేజ్ తీసిర్రు. ఇదంతా కాలనీ వాళ్ళు చూస్తే గంట అయింది, గంటన్నర అయింది, ఆ పాప అసలు మళ్ళీ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చినదే లేదు. దీంతో ఇక లాభం లేదనుకున్నారు. వీళ్ళే డైరెక్ట్ అటాక్కి పోయింది. నువ్వు ఇప్పుడు ఇల్లంతా మాకు చూపెడతావా లేదా, మా పిల్ల మీ ఇంట్లోనే మిస్ అయింది, మేము ఇల్లు చూస్తామంటే చూస్తామని ఇక కాలనీలో అందరు ఉంటారు కదా, లోపలికి సొచ్చుకొని పోయిండ్రు. హర్మీందర్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి. పోయి చూసేసరికి మొత్తం ఏ రూమ్లో ఏడలు ఏం లేదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వాష్రూమ్ని మాత్రం తాళం వేసి ఉందట. అదేంది వాష్రూమ్కి తాళం వేయడం ఏంది, అట్లెట్లుంటుంది అని చెప్పి అనుమానం వచ్చింది. ఇది ఎందుకు తాళం వేసాము అని అంటే, అదేదో రిపేర్ నడుస్తుంది, అది మేము వాడట్లేదు, చాలా రోజుల నుంచి తాళం వేసింది ఉంది అని ఏదో హర్మీందర్ చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ సీసీ ఫుటేజ్ ఒకటే చెప్తున్నది, ఈ పాప లోపల పోయింది బయటకు రాలేదని. దీంతో అక్కడున్న అన్ని దాన్ని తీసుకొని పలగొట్టిరు. వాష్రూమ్ని పలగొట్టేసరికి ఏమైపోయింది, అందులో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు వెతుకుతున్నటువంటి 13 ఏళ్ల పాప బట్టలు కొంచెం అటు ఇటుగా ఉండి నోట్లో అరవకుండా ఉండడానికని మొత్తం బట్టలన్నీ కుక్కేసి మొత్తం ఎర్రగా అయిపోయి ఊపిరాడక ఆమె చనిపోయినట్టుగా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఏమవుతుంది, అలా పాపను చూసినటువంటి వాళ్ళ అమ్మ అక్కడనే ఫెయింట్ అయి పడిపోయింది. ఈ గల్లీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ధనాధన మళ్ళీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. హర్మీందర్ సింగ్ గల్లా బట్టి ఇక మామూలు కొట్టుడుగా అది. అంటే ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా విక్టిమ్సే ఇచ్చి, ఇగో ఈ ఇంట్లోకే పోయిందని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో హర్మీందర్ ఇచ్చిన ఛాయ్ తాగి మంచిగా నవ్వుకుంటా అట్లా ఇట్లా అనుకుంటా వీళ్ళ మీదనే మీ 13 ఏళ్ల అమ్మాయే అసలు ఎసుంటిదో అసుంటిదో అని చెప్పి ఈ అమ్మాయి గురించే బ్యాడ్గా మాట్లాడి అత్యంత దారుణంగా వీళ్ళ అమ్మా నాన్నల్ని, అంటే విక్టిమ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని తిట్టి, వాళ్ళ బ్రదర్ని తిట్టి ఆ కాలనీ వాసుల్ని తిట్టిండ్రు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోరు. అంటే పోలీసులు చేయాల్సిన పని ఇప్పుడు కాలనీ వాసులు చేసిండ్రు. ఇప్పుడు దొరకబట్టింది కాలనీ వాసులే కదా, ఆయనని పోలీసులు అత్యంత సెక్యూరిటీ మధ్య తీసుకొని పోతారు. ఈ ఇన్సిడెంట్ ఇంత భయంకరంగా అయిన తర్వాత కాలనీ వాసులు అక్కడ ఇక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరు వాళ్ళు వీళ్ళు అందరు గుమిగూడిండ్రు. 13 ఏళ్ల పాప ఏం పాపం చేసిందని జస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామనంటే క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్ననే ఆ పాపని, అంటే వాళ్ళ పాప వాళ్ళ వయసున్న పాపని రేప్ చేసి మర్డర్ చేసిండంటే అసలు మనిషా లేకపోతే ఇంకా ఏమనాలి. ఈ స్టోరీ విన్న తర్వాత ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్నలను ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే చాలా ఇన్సిడెంట్లు అయినాయి, కానీ ఇట్లాంటివి విన్నప్పుడు, ఇట్లాంటివి చూసినప్పుడు నిజంగా మనుషులము ఎటుపోతున్నాం ఏంది, ఇంత దారుణమైన ఘటనలు జరిగితే అసలు ఏడ సేఫ్టీ ఉన్నట్టు. ఇంకా మర్డర్ చేసిండు, ఈ కాలనీవాసులు ఇంత హడావిడి చేస్తాడని అనుకోలేదట. పోలీసుల విచారణలో ఇప్పుడు కస్టడీలు ఉన్నాడు, 9 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. ఈ ఇన్సిడెంట్లా ఈ హర్మీందర్ అనేటోడిని తీసుకున్న తర్వాత పోలీసుల విచారణలో ఏం చెప్తాడట, కాలనీ వాసులు ఇంత త్వరగా ఇట్లా వచ్చి మేము ఇట్లా ఇంత హంగామా చేస్తారు అనుకోలే, నేనేమనుకున్నా ఇక లాభం లేదు, అమ్మో ఒకసారి ఆల్రెడీ వచ్చిండ్రు, నా మిన్న అనుమానం ఉంది, సీసీ ఫుటేజ్ చూసిండ్రు కాబట్టి వాళ్ళు వచ్చే లోపలనే చీకటి పడే లోపలనే ఆయన పోతాడు, వేరే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కార్ని
అడుక్కొని తీసుకొని వస్తాడు. ఆ కారులో ఈ పాప శవాన్ని తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకున్నాడు, మాయం చేద్దాం అనుకున్నాడు ఏడికెళ్ళి. మరి అంటే పాతి పెడదాం అనుకున్నాడా, లేకపోతే కాల్చేద్దాం అనుకున్నాడా దేవుడికెరుగా. కానీ ఆ శవాన్ని మాత్రం మాయం చేయాలి అనుకున్నాడు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా మొత్తం రెడీ చేసి పెట్టిండు. ఇక ఇంత ఘోరమైన మనుషులున్న తర్వాత అసలు ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్నదో అసలు ఏంది వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంత చిల్లరనా, ఇంత ఘోరమా? ఇప్పుడు పంజాబ్ జలంధరే కాదు, పంజాబ్ అంతా భగ్గుమంటుంది. ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఏంది ఇంత భయంకరంగా, ఈ ఇన్సిడెంట్స్ ఏంది, అసలు ఎవరిని నమ్మాలా, ఏడ సేఫ్టీ ఉంది, ఏం అర్థం కాని పరిస్థితి. పంజాబ్లో క్రైమ్ రేట్ ఇంత భయంకరంగా పెరిగిపోతుంది. గతంలో కూడా చాలా ఇట్లాంటి కేసెస్ కూడా నమోదైనాయి. దీనికి అడ్డు అదుపు ఏమీ లేదా? ఇట్లాంటి చాలా ఆందోళనలు, నిరసనలు స్టార్ట్ అయినాయి. తీరా ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇప్పుడు ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్లు ముందొచ్చి నవ్వుకుంటా ఛాయ్ తాగిపోయినరో వాళ్ళ మీద, ఇద్దరి మీద వేటు పడ్డది. వేటు సరిపోతుందా? వాళ్ళు ఎట్లా భయపెట్టించారంట అంటే, మీ దాంట్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మీరు జాగ్రత్త, ఈ కేసుని మీరు అంతగానం తీసుకోకండి, మీ జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది, మీ మీద కూడా కేసులు ఫైల్ చేస్తామనుకుంటా మాట్లాడతారట. ఏంటి మీ ఇంట్లోనే మాయమైంది ఆ పిల్ల అని అడుగుతున్న వాళ్ళకి బెదిరింపులు ఇవి పోలీస్ వాళ్ళకు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇద్దరు పోలీసులు ఎవరైతే నవ్వుకుంటా ఈ హర్మిందర్ సింగ్కి సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మీద కూడా వేటు పడ్డది. అసలు వేటు పడ్డం ఏంది? వాళ్ళని ఉద్యోగులకి అనర్హులుగా ప్రకటించాలి. ఉద్యోగంలో మళ్ళీ రావద్దు, అడుగు పెట్టద్దు. ఉన్నది మీరు ఎందుకు, మీరే కదా సేఫ్టీ ఇవ్వాల్సింది. అట్లాంటిదే మీరు నిందితుడి వైపుగా ఉండి నవ్వుకుంటూ అంటే ఏం లాలూచీది, అంటే ఏం పైసలు ఇస్తా అన్నాడా, ఏమన్నాడు, మరి ఏం జరిగిండొచ్చు? ఇవన్నీ కూడా ఈ ఇన్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈ హర్మిందర్ అనేటోడి మీద రేప్, మర్డర్, అట్లాగే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఒకటే కోరుతున్నారు ఈ ఇన్సిడెంట్లు, మనమైనా సరే ఈ ఇన్సిడెంట్లు ఏడ జరిగినా సరే కోరుతుంది ఒకటే, ఈ విచారణలు ఇదంతా వేస్ట్, సప్పుడుదాకా అప్పచెప్పండి, మేమే పబ్లికే న్యాయం చేస్తుంది దీనికి అనేది కూడా ఇప్పుడు చాలామంది ఆందోళనలు చేస్తున్నారు అండ్ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా చూసిన తర్వాత ఇదేం కొత్తగా మనం చూసినటువంటి విషయం కాదు, ఆర్ ఇది కొత్త కేసు కూడా కాదు. దీనికి ఎండ్ కార్డ్ ఎట్లా, ఏం చేయాలి, ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.